భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం వినాయకపురంలో భర్తకు భార్య దేహశుద్ధి చేసింది. అబ్దుల్ హజీక్ అనే వ్యక్తి భవానీ అనే మహిళతో ఏకాంతంగా ఉండగా అతని భార్య ఫాతిమా పట్టుకుని తాడుతో మంచానికి కట్టేసింది. తన భర్త అబ్దుల్ హజీక్ భవానీ అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. 2 ఏళ్లుగా తనను 2 పిల్లల్ని పట్టించుకోకుండా కుటుంబానికి దూరమయ్యారని ఆరోపించింది. తనకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అబ్దుల్ హకీజ్తో పాటు భవానీ అనే మహిళను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఏ సంబంధం లేదండి. అందరూ పార్టీ వాళ్ళు నాకు ఒకటేనండి. అందరూ నాకు సహాయం చేయాలి, హెల్ప్ చేయాలని కోరుకుంటున్నానండి. 2 సంవత్సరాల క్రితం నన్ను వదిలేసి పరారీలో ఉండి అండి పిల్లల్ని నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయాడండి. నాకు ఆ పార్టీ ఈ పార్టీ అని ఏ సంబంధం లేదండి. అందరూ పార్టీ వాళ్ళు నాకు ఒకటేనండి. అందరూ నాకు సహాయం చేయాలి, హెల్ప్ చేయాలని కోరుకుంటున్నానండి. 2 సంవత్సరాల క్రితం నన్ను వదిలేసి పరారీలో ఉండి అండి పిల్లల్ని నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయాడండి. నాకు ఆ పార్టీ ఈ పార్టీ అని ఏ సంబంధం లేదండి. అందరూ